మామ దా అన్నం తిందు. అయ్యో మామ, నువ్వు తింటామని చెప్పి నేను ఎక్కువ వండినా, మళ్ళీ ఖరాబ్ అవుతుంది కావచ్చు. అయ్యో అవునా బిడ్డ, సరే నీ దగ్గరికి వచ్చి. ఏందే ఆయన ఇష్టం ఉన్న దగ్గర తింటాడు. మామ నా ఇంట్లో తిందురా, అన్నం ఎక్కువ వండినా కొత్తగా మాట్లాడుతానా? ఇవాళనేమో ఎక్కర్లేని ప్రేమ చూపిస్తున్నావు. అయ్యో గట్ల కాదక్క, మామకి ఇష్టం అని చెప్పి పప్పు చారు కోడిగుడ్లు ఎంపిన. మామ ఇష్టంగా తింటాడు కదా అని చెప్పి రమ్మన్నా. ఎందుకక్క దానికి గంతనం ఫీల్ అవుతున్నావు? ఆపే నీ లంగ తెలివితేటలు. నీకంటే ముందుగా పుట్టిన నేను. ఇవాళనే నువ్వు మామని ఎందుకు రమ్మన్నావో, కోడిగుడ్ల కూర ఎందుకు అండినావు, ఆయన ఎందుకు తినమంటున్నావో నాకు తెలియదానే. ఇవాళ మామకు పెన్షన్ వస్తుందనే కదా నీ లంగ నాటకాలు. అయ్యో ఏందక్క గట్ల అంటున్నావు? నాకేం తెలిసి ఇలా మామయ్యకి పెన్షన్ వస్తుందని? నాకు పెళ్ళి అయ్యే 4 రోజులు అవుతుంది, కొత్తగా వచ్చిందా అని. ఇంట్లో ఏం జరుగుద్దో నాకెట్లా తెలుస్తుంది? అమ్మమ్మమ్మమ్మ ఆపే నీ ఏషాలు. నీది నా లెక్క పెద్దలు గురించిన పెళ్ళానే, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నీ మొగుడు ఇక్కడ విషయాలన్నీ నీ చెవులో వేసే ఉంటాడు. ఇంకేం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? అబ్బా రజని, అంజలి ఎందుకు లొల్లి పెట్టుకుంటాను మీరు? అందరు కూడా ఏమో మా ఒక అన్నం పెట్టుకొని లొల్లి పెట్టుకుంటా అంటే మీరేమో అన్నం పెడతానని లొల్లి పెట్టుకోబడుతుంది. నేను పోతుంది ఎక్కడ ఒకటి తింటా నేను. అరే మావా ఏందే గంత పెద్ద మాట అంటున్నావు? సరే ఎవరింట్లో తింటేంది తీ, నువ్వు తినుడు కావాలి మాకు. పోయి దాంట్లోనే తినిపో. అర్థం చేసుకునే కూతులను అందరికి ఇస్తాడు ఆ దేవుడు, కానీ అర్థం చేసుకునే కూడలను కొంతమందికే ఇస్తాడు. బాబు తిన్నవానే? తిన్న బిడ్డ, ఇప్పుడే చేయలాడుకుంటాను. చెప్పరా బాబు, మరి పోదాం. ఇవాళ అసలే శనివారం, బ్యాంకు ఒకటే పొంటు ఉంటుంది కదా, పింఛన్ పైసలు తెచ్చుకుందాం పోయి. సరే బిడ్డ. ఏంది ఇలా మా ఇల్లు వచ్చినావు? బాబు ఈ పింఛన్ పైసలు లేవాలి కదనే, అసలే ఇవాళ శనివారం ఒకటే పొంటు ఉంటుంది, అందుకే చెప్పని వచ్చిన. పొద్దుగల ఏం తినకుండా పోయినావు కదా, బుక్కడంత తినిపోరాదు, వచ్చేవరకు వాళ్ళైద్దో. వచ్చినాక తింటే తీయే, బ్యాంకులో ఎంతమంది ఉర్రో. వచ్చినాక ఆ కృష్ణ పొలం దున్నాలి, ఆయనేమో ఫోన్లో మీద ఫోన్లు చేస్తాడు. బాబు రాయే. అయ్యో చెప్పడం మర్చిపోయినా, పొద్దుగలగా దుర్గయ్య బాబు వచ్చిండు పొలం దున్నమని. ఆయన లేడే, వచ్చినాక చెప్తా అని చెప్పిన. ఫోన్ చేసి మాట్లాడు. సరే నేను మాట్లాడుతుంది. తొందరరా. సరేనే. హలో ఉన్నావా? ఫోన్లో లేను, పని మీద ఉన్నా. చెప్పేమే? ఏమైంది? ఏంది అంటే ఏమైనా ఉన్నప్పుడే ఫోన్ చేస్తున్నా నేను? అమ్మాయిలు 2 సందర్భాలు మాత్రమే ఫోన్ చేస్తారు. ఒకటి కోపం ఎక్కువ వచ్చినప్పుడు, ఇంకోటి ప్రేమ ఎక్కువ వచ్చినప్పుడు. నాకు తెలిసి నీకు ఇప్పుడు కోపం వచ్చినట్టుంది, అందుకే నాకు ఫోన్ చేసినట్టున్నావు. అసలు ఏమైంది చెప్పు నువ్వు? అమ్మ తోడు మీ వదిన ఘోరంగా ఉంది కాదు. పొద్దుగాల మీ నాన్నకి ఇష్టం అని చెప్పి పప్పు చారు కోడిగుడ్డు అండినాక మామ ఇంటికి వచ్చి తిను అంటే మీ వదిన నుండి మీ ఇంటి ఎట్లా తింటాడు, మా ఇంట్లో తింటాడు అని అన్నది. పొట్టు పొట్టు తిట్టింది. అసలు జరిగింది ఏందో నేను చెప్పాలి నానే. మా నాన్న మా వదినోళ్ళు ఇంట్లో తినడానికి పోతే ఈరోజు మా నాన్నకు పింఛన్ వస్తుందని చెప్పేసి నువ్వు కాకా పడదామని చూసినావు. దానికి మా వదిన తిట్టింది. అసలు ఇది జరిగింది. 5 సంవత్సరాలు ప్రేమించుకున్నాం, నా మీద నమ్మకమే లేదు నీకైతే. నీ మీద నమ్మకం లేకపోవడు కాదే, నువ్వు మా వదిన గురించి నాకు ఎప్పుడెట్లుంది తెలుసా? తల్లి చెడ్డదని కొడుకు చెప్పినట్టున్నది. ఆమె ఎట్లాంటిదో నాకు మొత్తం తెలుసు, అందుకే నువ్వు చెప్పేది అబద్ధం అని నాకు అర్థమైంది. నువ్వు నన్ను ఎప్పుడు నమ్మవు. సరే కానీ ఇది చెప్పు, మీ నాన్నకి వాళ్ళ పెన్షన్ వస్తుంది కదా, ఎట్లా పంచుతాడు అసలు? వాళ్ళకి సగం మనకు సగమా? చెప్పు. సగం సగం అని ఎవరు చెప్పిరే నీకు? మొత్తం మా అన్ననే తీసుకుంటాడు కదా. ఏంది? పెన్షన్ మొత్తం మీ అన్ననే తీసుకుంటాడా? అయితే నా రోడ్డు మీదకి పోయి అడుక్కుండే. మెంటల్ అనే నీకు? నువ్వు వచ్చి నెలనే అవుతుంది కదా, అందుకే నీకు తెలియదు. మా నాన్న రిటైర్డ్ అయినప్పటి నుండి ఆ పైసలు మా అన్ననే తీసుకుంటాడు. ఒకవేళ నాకు ఏదైనా అవసరం ఉంటే నేను అడిగి తీసుకుంటా. సరే వీటి గురించి మాట్లాడేంత టైం నాకు లేదు, నేను పనులున్నా. ఒర్రియకు నన్ను పెట్టేయి. అయ్యో ఆగు, ఎప్పుడొస్తున్నావు? రేపు వస్తున్నా, తెలుసుగానే నీకు. 3 రోజులు ఆడా, 4 రోజులు ఇక్కడ. సరే రేపు వస్తావు కదా, నాకేం చేయాలో తెలుసు, అది చేస్తా. రజని, సంపత్ వచ్చిండు, ఆయనకి అన్నమై మళ్ళా పొలం దున్న పోయేది ఉన్నది. ఇంకా కృష్ణ అన్నది ఎన్ని ఎకరాల బిడ్డ? 4 ఎకరాలు బాబు. 4 ఎకరాల?
ఈరోజు దున్నుడు అవుతుందిరా మరి. ఇది చెప్పని ఓడగొట్టాలి. పూజెద్దు మబ్బత్తంది. అయిపోయిందా దున్నుడు? ఏడా ఇప్పుడే అత్తి. నువ్వు తిన్నావా? తిన్నా. నువ్వు కూడా తినపోయినావే? తింటా నువ్వైతే ఊరగా మబ్బత్తంది పో. అదే ఎప్పుడైతే అంజలి అన్నం తిన్నావారా? తినకుండా మా ఇంట్లో తిందా? అన్నం వేసుకురాపు. వద్దు, నేనేం అన్నం కోసం రాలే. ఆయన మా ఇంట్లో లేని అన్నం. ఏమైందిరా గట్ల మాట్లాడుతున్నావు? తమ్ముడు ఫోన్ చేసిండా? ఆయన మంచిగా ఉంటే నాకెందుకు ఈ రంది? ఏమైంది బిడ్డ? చిన్నోడు ఏమన్నా లొల్లి పెట్టిండా? ఆయన అంటే గిట్లా నేను ఎందుకు పడతా? ఇంకా పెన్షన్ పైసలు ఏవో వంచితే నేను పోతా. ఏంది? ఏ విషయం ఎప్పుడు ఎక్కడ ఎట్లా అడుగుడో కూడా తెలియదా నీకు? ఆయన ఇవరికే పొద్దుందాక పోయిపోయచ్చి ఇప్పుడే బుక్కడి తింటా అంటే పెన్షన్ వంచమంటున్నావు? నీ మొగుడు నీకేం చెప్పలేదా? చెప్పిండు, ఎందుకు చెప్పలే? ఆయన అంటే బిత్తోడు కాబట్టి సపరేట్ కొనుక్కున్నాడు. నేను అట్లా కాదు. ఆయనకి ఇద్దరు కొడుకులు కాబట్టి పెన్షన్ చేసాగా మంచాలే. ఇదేంటి మొత్తం మీరే తీసుకుండు? ఇది ఎక్కడ ఉన్నదా? ఏందే నువ్వు మాట్లాడేది? మామయ్య గవర్నమెంట్ జాబ్ నీ మొగునికి వచ్చింది, ఆయన పెన్షన్ నా మొగుడు తీసుకుంటుండు. అందులో తప్పే ఉందే? మామయ్య గవర్నమెంట్ జాబ్ దిగిపోయిన తర్వాత నీ మొగునికి పెట్టేయాలంటే 7 లక్షల రూపాయలు కావాలన్నారు. ఆయన కష్టార్జితంతోనే నీ మొగునికి 7 లక్షల రూపాయలు పెట్టి జాబ్ పెట్టించిండు. ఇవాళ నీ మొగుడు జాబ్ చేస్తుండంటే నా మొగుడు పెట్టిన భిక్ష. అర్థమైందా? ఏం మాట్లాడతానే? భిక్ష అనుకుంటా. నా మొగుడు అది చేసిండు, నా మొగుడు ఇది చేసిండు అని మాట్లాడతాను పెద్ద మాటలు. వచ్చి నెల రోజులు కూడా కాలేదు. మన ఇంటి పద్ధతులు ఏమైనా తెలుసా? నువ్వే మెల్లగా చెప్పాల్సింది పోయి నువ్వే ఎట్లా పడితే అట్లే మాట్లాడితే ఏమనుకుంటావు చెప్పు? దాని మాటలేం పట్టించుకోకు అంజలి, అది గట్లనే మాట్లాడుతుంది. రేపు తమ్ముడు వచ్చినాక మాట్లాడదాం, నువ్వు ఇంటికోరా. అంజలి, అప్పుడు నేను అన్న మాటలకు బాధపడుతున్నావా అనే? నేను అట్లా మాట్లాడినందుకు నన్ను క్షమించే. నీకు ఇక్కడ విషయాలు తెలుసో తెలియదో అని మామయ్య నన్ను తీసుకొని వచ్చిండు. చూడమ్మా, నీకు తెలిసినంత మట్టుకు వీళ్ళిద్దరూ అన్నదమ్ములే, కానీ ఒక్క తల్లి బిడ్డలు మాత్రం కాదు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా మొదటి భార్యకు పిల్లలు పుట్టలే. అప్పుడే రెండో ఆమె తీసుకొచ్చుకున్నా. ఆమెకు పుట్టిన పిల్లలే సంపద. తర్వాత నా మొదటి భార్యకు దేవుని దయ వలన ఆమెకు సంతానం కలిగింది. అతనే పవన్. మామయ్యకు ఇంకో ఆమెతో సంబంధం ఉందని తెలిసి అత్తమ్మ తట్టుకోలేక చనిపోయింది. అప్పటి నుంచి పవను సంపత్ వాళ్ళ అమ్మ దగ్గరనే విరిగిండు. చిన్నప్పటి నుంచి పవను సంపత్ ఎప్పుడు గొడవపడి కొట్టుకునేవారు. నేను వచ్చిన తర్వాత ఆ గొడవ కాకుండా చూసుకునేదాన్ని. ఇప్పుడు కూడా నీ వల్ల మళ్ళీ ఆ గొడవలు అవుతాయో ఏమో అని మామయ్య ఈ విషయం అంతా నీకు చెప్పి గొడవ కాకుండా చూసుకోమని చెప్పడానికే ఇదంతా మాట్లాడుతుంది. ఓహో, అంటే ఉంచుకున్న దానికి పుట్టినోడా నీ మొగుడు? అయితే ఇప్పుడు ఖచ్చితంగా మా పైసలు మాకు ఇవ్వాల్సిందే. రేపు వస్తాడు కదా, రేపు వచ్చినాక మాట్లాడతా. ఇన్ని రోజులు అమ్మాయి కొన్ని వేసి ఆడుకున్నారా? అట్లా కాదే, ఇప్పటికే వాళ్ళు కొట్టుకు చేస్తారు. వాళ్ళని ఆపే బాధ్యత మనది. నువ్వు వాళ్ళని కలపకపోయినా మంచిదే, కానీ వాళ్ళ మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి. ఏహే ఆపు, రేపు నా కట్టమత్త నువ్వు పైసలు ఇస్తావా, నీ కట్టమత్త నేను పైసలు ఇస్తానా? ఎవరి సంసారం వారిది. ఇప్పుడు చప్పుడేక నా ఇంట్లోకి వెళ్ళి నడవండి. రేపు నా మూడు వచ్చినాక నేను వచ్చి మాట్లాడతా. నడవండి. అగో వచ్చినావా? వచ్చినా కానీ చెప్పే నీ లోలేంది? ఊకే ఫోన్ చేస్తే ఆడ పని చేయాలా, నీతో ఫోన్ మాట్లాడాలా? ఎప్పుడు ఫోన్ చేసినా మీ వదిన అట్లా అంది, మీ వదిన ఇట్లా అంది అని చెప్పేసి మాట్లాడతావు. ఏంది నీ ఎప్పుడు నీ బాధ ఏంది? అట్లా కాదురా, ఇన్ని రోజులు అంటే నువ్వు ఒక్కడే కాబట్టి ఏం చేసినా నడిచింది. ఇప్పుడు మన ఇద్దరం కదా, ఆలోచించి చేయాలి. అయితే ఇప్పుడు ఏమంటావే చెప్పు. అట్లా కాదురా, ఉంచుకున్న దానికి కొట్టిన కొడుకే అంత హుషారుంటే పెళ్లి చేసుకున్నానికి కొట్టిన కొడుకువి నువ్వెంత హుషారు ఉండాలి చెప్పు? నువ్వు రానప్పుడు నేను కూడా మస్తు లొల్లి పెట్టుకున్నానే, కానీ మా వదిన వచ్చి అట్లా కాదు ఇట్లా కాదని నాకు నచ్చే చెప్పింది. అందుకే సప్పుడేకున్నా. సరే, ఇన్ని రోజులు అంటే ఊరుకున్నావు, ఎందుకంటే నీకు పెళ్లి కాలేదు కాబట్టి. ఇప్పుడు నీకు పెళ్ళి అయింది, పెళ్ళాం వచ్చింది, రేపు పిల్లలు పుడతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? అవునే, నువ్వన్నది కూడా కరెక్టే. కానీ మా నాన్న గవర్నమెంట్ జాబ్ నాకు వచ్చింది, మా నాన్న పింఛన్ పైసలు మా అన్న తీసుకుంటుండు. దాంట్లో తప్పేముందే?
ఒరే పిచ్చోడా, నువ్వు చదువుకున్నావు కాబట్టి నీకు డిగ్రీ ఉంది కాబట్టి నీకు ఈ జాబ్ ఇచ్చిండు. అదే మీ అన్న చదువుకొని మీ అన్నకి డిగ్రీ ఉంటే నీకు ఈ జాబ్ ఇస్తాడా? నేను పట్టించుకుంటాడు కాదు. వామ్మో అవునే, ఇది నేను అస్సలు ఆలోచించలేదు. మా నాన్న పేరు మీద ఇంకా 3 ఎకరాలు ఆస్తుంది, అది కూడా మనకి రాసిచ్చేటట్టున్నాడు. మరి నువ్వు పిచ్చోడే కాబట్టి నీకు జాబ్ ఇచ్చిన కదరా, అన్నకి 3 ఎకరాలు ఇస్తా అంటే నువ్వు ఒప్పుకుంటావు. నీకు ఇంత చిన్న జాబ్ ఇచ్చి మీ అన్నకు అన్ని కోట్ల ఆస్తులు ఇస్తున్నారు. అందుకే ఒక్కసారి ఆలోచించు, నువ్వెంత సంపాదించినా ఈ 3 ఎకరాలు సంపాదించగలుగుతామా? అవునే అంజలి, నువ్వు చెప్తా అంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మకి పుట్టినాడువి కాబట్టి అన్ని హక్కులు నీకే ఉంటాయి. ఆయనే ఉంచుకున్న అమ్మకి పుట్టినాడు, ఆయనకి ఏం హక్కులు ఉండవు. కాబట్టి మనకు రావాల్సింది మనం అడిగి తీసుకుందాం. అరే బిడ్డ ఎప్పుడు వచ్చినావురా? అంత మంచిదేనా? ఇవన్నీ కాదు బాపు, ఈ నెల నుండి నీ పింఛన్ పైసలు మొత్తం నాకే ఇవ్వాలి. అట్లనే నీ పేరు మీద ఉన్న 3 ఎకరాలు కూడా నా పేరు మీద రాయాలి. నేను అనుకున్నా, ఆయన అచ్చుడితోనే ఆయనకు అన్ని ఎక్కించి చెప్పింది వీడికి తీసుకొచ్చింది, అందుకే ఆయన రెచ్చిపోతుండు. నువ్వు అట్లాగే రజని. అరే తమ్ముడు, నాన్న పెన్షన్ డబ్బులలో నీకు ఒక్క రూపాయి కూడా రాదు. అట్లనే 3 ఎకరాలలో అత్తకుండా కూడా రాదు. నీ పిల్లని తీసుకొచ్చినా వాళ్ళ అయ్యమ్మని తీసుకొచ్చినా ఈ ఇంటికి నీ ఇంట్లోకి ఒక్క రూపాయి కూడా రాదు చెప్తానా. అరే ఉంచుకున్న దానికి పుట్టిన నీకే అంత ఉంటే పెళ్లి చేసుకున్న దానికి పుట్టిన నాకెంత ఉండాలా? అరే నీకు బుద్ధి నాదిరా? ఇంటికి వచ్చినోడు అందరు ఎట్లున్నారని అడగాలి కానీ ఈ ఆస్తులలో లేదురా. వాడు ఏమంటాడు విన్నావా? సరే నువ్వు ఊకోరా. అరే నువ్వు ముందు ఇంటికి వారా, నేను ఉంటే రేపు మాట్లాడతాను. నువ్వు నాడు ఇంటికి నాడు పో. డ్రామా వీని తీసుకొని ఇంటికి వెళ్ళు. ఇదంతా నువ్వేమట్టే. నేనేం చేయాలి బిడ్డ? అందరి ఇళ్ళలో ఈ సమస్య ఉన్నది అనుకున్నా కానీ నా ఇంట్లో ఈ సమస్య జరుగుతుందని నీ ఏనాడు ఊహించలే. ఇది నా దురదృష్టం కావచ్చు. మామయ్య నువ్వేం బాధపడకే. ఒకవేళ మాకంటే ఎక్కువ మరిదికి భూమి ఎక్కువ ఇచ్చినా కూడా నేనేం అనుకోనే. సంపత్కు నేను నా చెప్తా, అంతేగాని నువ్వు ఇట్లా ఆలోచించుకుంటా బాధపడి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకే. కోడళ్ళు కూతుళ్ళ లెక్క నా గురించి ఆలోచిస్తుండే, కొడుకులు అల్లుళ్ళ లెక్క ఆస్తి కోసం కొట్లాడతాను. ఏం చేయాలి బిడ్డ? నాన్న జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇన్ని రోజులు నీ తర్వాత ఇంటి బాధ్యత నేనే తీసుకున్నా. వాని చదువు కోసం నా చదువు బంద్ చేసిన. అట్లా కూడా ఎప్పుడు నేను ఏమనుకోలేదు. ఇంటి పనులన్నీ మీదేసుకొని చేసిన, పొలం పనులు చేసుకున్నా, ఇటు ఇంట్లోకి చూసుకున్నా. వాడిని ఇంత చదివిపించినావు, వానికి చదువు ఉందని నీ నౌకరి కూడా వానికి ఇప్పించినావు. వాడి నౌకరి ఉందని ఊళ్ళో మంచి పేరున్నది. నౌకరి వానికే ఇచ్చి, భూములు జాగలు ఆనికే ఇచ్చి, నీ పెన్షన్ పైసలు ఆనికే ఇచ్చినాక నన్ను ఎట్లా బతుకుమంటావే? ఒకసారి నువ్వే ఆలోచించుకోయే. ఇగో మామయ్య, మా ఆయనకు ఉద్యోగం ఇచ్చారు కదా అని చెప్పి ఆస్తి మొత్తం వాళ్ళకే ఇచ్చారు. ఇలా రేపు గవర్నమెంట్ జాబ్తోని ఏం సంపాదించారని చెప్పు. మీరే చూడండి, ఏమైనా సంపాదించిండ్రా? సంపాదించింది 3 ఎకరాలు, అది కూడా మీ నాన్న ఇచ్చిందే. అందుకే గవర్నమెంట్ జాబ్తోని మేమేం సంపాదించుకోలేము. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇగో నాన్న, నీకు అమ్మ మీద ఏమాత్రం ఇష్టం గౌరవం ఉన్నా ఆస్తి మొత్తం నాకే రాయాలి. నీ పెన్షన్ పైసలు కూడా మొత్తం నాకే రా. నువ్వు చచ్చేదాకా నేను చేస్తానే నిన్ను. దాని గురించి నువ్వు అసలు బాధపడకు, అర్థమైందా? నువ్వు గిట్ట నీ ఆస్తి మొత్తం వానికి రాసిచ్చినావు అనుకో, అమ్మ ఆత్మ ఎప్పటికీ శాంతించదు, గుర్తుపెట్టుకో. ఏం లేదు బిడ్డ,
నీకు గవర్నమెంట్ నౌకరు ఉంది, నువ్వు ఎట్లా కాపాడుకుంటావో ఎట్లా సంపాదించుకుంటావో నీ ఇష్టం. కానీ నాకు వచ్చిన పెన్షన్ డబ్బులు నా పెద్ద కొడుకు ఇస్తాను. నీకు అవసరం ఉన్నప్పుడల్లా వాడిని అడకచ్చుకుంటాను. కానీ ఇప్పుడు నీకు కొత్తగా పెళ్ళి అయింది, నీకు కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి అందువల్ల మీకు ఏం చెప్తానంటే, నాకు వచ్చిన పెన్షన్ డబ్బులు మీకు శిరసగా ఇద్దామని నిర్ణయించుకుంటాను. ఇక 3 ఎకరాల సంగతి అంటారు. వీడికి 3 ఎకరాలు ఇస్తే నీ కోపం, నీకు 3 ఎకరాలు ఇస్తే వీడికి కోపం. కాబట్టి నన్ను ఎవరైతే 6 నెలలు మంచిగా చూసుకుంటారో, నాకు తిండి పెడతారో వాళ్ళకే 3 ఎకరాలు రాసిస్తా. ఆగో ఇదెక్కడనే మావయ్య, అంటే ఇన్ని రోజులు మేము మంచిగా చూసుకోలేదా నిన్ను? చిన్నప్పటి నుంచి నా మొగుడు గొడ్డు కష్టపడ్డాడు. నువ్వు చేసుకున్న భార్యకు ఉట్టలేదని ఆయన పనుండి పెంచినట్టు పెంచినావు. నీకు ముందు తెలియదా మావయ్య, డిగ్రీ చదువుకుంటేనే జాబ్కి అర్హత అని? మరి నేను ఎందుకు చదివేయలే? నువ్వు చేసుకున్న భార్య కొడుకు కదా అని పవన్ ఎందుకు చదివించినావు? చెప్పు మావయ్య, అంటే ఇదంతా నీ ప్లాన్ ప్రకారమే కదా? అవునయ్యా, మీ నాన్న నౌకరు అయిపోయిన తర్వాత సంవత్సరం పాటు నువ్వు ఖాళీగానే ఉన్నావు. నీకు 7 లక్షల రూపాయలు కడితే కానీ నువ్వు జాబ్కి ఎక్కావు. అప్పుడు మీ అన్నయ్య ఆడిడ కష్టపడి ఆయన కష్టంతో 7 లక్షల రూపాయలు తీసుకొచ్చి నీకు జాబ్ పెట్టించిండు. అదంతా మర్చిపోయినావా? అవును, మామయ్య పెన్షన్ చేసా మంచుతా అంటాడు, పంచని దానికి ఒప్పుకుంటా. కానీ 3 ఎకరాల భూమి కూడా కావాలంటే ఎట్లిస్తారు చెప్పు? నీకు జాబ్ ఉంది, ఇవ్వాలి. కాకపోతే రేపైనా నువ్వు లోన్ పెట్టుకుని 3 ఎకరాలు కాకపోతే 30 ఎకరాలు కొనుక్కుంటావు. మాకు ఎవరు నమ్ముతారు? బ్యాంకులు నమ్ముతారా? మీ అన్న ఏమన్నా చదువుకున్నాడా? ఏం చూసి మాకు భూమి ఇస్తారు చెప్పు? 3 ఎకరాలు కాదు కదా, మేము 3 గుంటలు కూడా మేము విడిచిపెట్టాం. ఇది న్యాయం కాదు అట్లా తీసుకున్నాడు కూడా. ఇదిగో ఇక్కడ నీ ఇష్టం నా ఇష్టం కాదు, అంత ఆయన ఇష్టం. ఇదిగో మామ, ఇద్దరికి నచ్చినట్టు నిర్ణయం తీసుకో. లేదంటే నా ఇంటికి నువ్వు రాకు, నీ ఇంటికి నేను రాను. నీ ఆస్తి వద్దు, ఏదొద్దు. ఏయ్, నిన్నాక మొన్న వచ్చిన నీకే అంతుంటే 5 సంవత్సరాల నుంచి ఉంటున్నా నాకెంత రూపాయి ఉండాలే? ఇగో మామయ్య, న్యాయం ఎటుంటే అటు మాట్లాడు కాదు. కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది న్యాయం మాదిక్కే ఉందని. 3 ఎకరాల భూమి మాకే పట్టయ్యాయి. లేదంటే నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ బతకాలనుకుంటావో అక్కడ బతుకు. నీ అభిప్రాయం నువ్వు చెప్పినావు, నీ అభిప్రాయం నువ్వు చెప్పినావు. ఇక నేను నా అభిప్రాయం చెప్తా, మీరు వినుండి. నేను మీ ఇంటికి రాను, మీరు భూమి పెట్టుకుని మీరు భూమి పెట్టుకుని నా పిచ్చిన డబ్బులు నేనే తింటా. నేను ఎవ్వరికి ఇయ్య, నేను నా ఇష్టం నోటు చేసుకుంటా. నేను పోలే. ఏంది పింఛన్ పైసలు ఇయ్యవా? అంటే నువ్వు ఒక్కరు ఉంటా అని చెప్పేసి మేము పోయినాక ఆ పింఛన్ పైసలు ఆ ఉంచుకున్నాడు పుట్టినదానికి ఇస్తావా? మళ్ళీ అంటే ఎవరా నన్ను? నా బట్ట గల్లనే పడతావా? నా మొగుడిని కొడతావా? నీకు ఎంత ధైర్యమే? నా భార్యను ఏంటి ఇది? ఏం కొట్టుకోడు రా? నువ్వు సబ్జెక్ట్ వాడు మారాడు కానీ అయ్యో మంచిగా అడిగినావు. ఓయ్, అసలు ఇప్పుడు ఏం చేస్తాడంటావు చెప్పు మరి మీ బాపు? నేను ఏమనుకుంటున్నా అంటే, తమ్మునికి ఎట్లా జాబ్ ఉంది కదా, ఆ పింఛన్ పైసలు నాకు ఇచ్చి ఆ ఉన్న 3 ఎకరాలల్లా ఆనికి సగం నాకు సగం ఇస్తాడు కావచ్చు అనుకుంటున్నా. ఆ ముసలోడు గంత మంచోడేం కాత్తి. నాకు తెలిసి ఆ ఉన్న 3 ఎకరాల భూమి సరిసగం మంచి, ఆ పింఛన్ పైసలు ఆ ముసలోడే తీసుకుంటాడు కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు గింత లొల్లి పెట్టినాక మనల్ని నమ్మడేమో అని నా బాధ. ఏమోనే, ఈ విషయాన్ని గింతగానో లావుడు మంచిగా అనిపించలేదు. మా నాన్నను ఇబ్బంది పెట్టినా అనిపిస్తుంది. ఆయనకు అసలే బీపీ షుగర్ ఉంది, మళ్ళీ ఈ వయసులో టెన్షన్తో ఏమైనా అయితే ఎట్లుంటుంది చెప్పు. అమ్మ వీని మంచితనాన్ని మలిసి బొందబెట్టా మళ్ళీ వీడి ఇట్లా అన్నాడని మామయ్యకి తెలిసింది అనుకో, అంతే ఇక మొత్తం ఆస్తి పెన్షన్ మొత్తం ఆయనకే ఇచ్చేస్తాడు. అబ్బా, నువ్వు ఎంత మంచోనివయ్యా. మా బాపుకు నేను ఇవన్నీ అడిగితే ఏమవుతుందో అని నువ్వు ఆలోచించి భయపడుతున్నావు. కానీ మీ తమ్ముడు అవన్నీ ఆలోచించాడే. ఆయనకు ఆస్తి పెన్షను ఇవన్నీ కావాలని ఫిక్స్ అయ్యాడు. ఏదేమైనా వేసి మీ అయ్య నొర్రిచ్చి అవన్నీ తీసుకుంటాడు. మీ బాపు గురించి నువ్వు ఆలోచించడంలో తప్పు లేదయ్యా. కానీ దీన్నే ఆయన అవకాశంగా తీసుకొని అన్నీ మార్చుకోడా. ఒకసారి నువ్వే ఆలోచించు. వాని కంటికి నేను పెద్దోని కాకపోవచ్చు, కానీ ఈ ఇంటికి మాత్రం నేను పెద్దోన్నే కదనే. వాడేదో తొందరపడ్డాడని నేను కూడా తొందరపడితే నాకు విలువే ఉంటుంది చెప్పు. అందుకే ఏది చేసినా కొద్దిగా ఆలోచించి చేయాలి. సరే, ఇట్లా ఎన్ని రోజులని సర్దుకుంటుంటావు చెప్పు? మీ బాపు ఎప్పుడన్నా నిన్ను కొడుకు లెక్క చూసిండా?
నిన్నేమో కూలి లెక్క చూసిండు, వాన్నేమో కొడుకు లెక్క చూసిండు. చిన్నప్పటి నుంచి నిన్నేమో సర్కార్ బల్లే చదివించిండు, వాన్నేమో ప్రైవేట్ బల్లే చదివించిండు. వాడేమో మంచి జాబ్ చేసుకుంటాడు, నువ్వేమో ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నావు. నువ్వు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన పైసలన్నీ ఆన్ జాబ్ కోసమే ఖర్చు పెట్టినావు. వాడు పైసలు ఎప్పుడు ఇస్తావని అడిగితే జాబ్ వచ్చినాక ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఇచ్చిండా? ఇయ్యలేదు. అన్నిటికీ నువ్వే మునుగుతావా? నీకు సంసారం లేదా, పెండ్లం లేదా? ఎందుకు ఇట్లా ఆలోచిస్తలేవు చెప్పు? మంచితనం ఉండాలి కానీ మనల్ని మనం ముంచుకునేంత మంచితనం పనికిరాదు. ఇదిగో పవన్, ఏంది మా అమ్మాయి ఇంకేం సపోర్ట్ చేయడం లేదు? అయ్యో నిన్ననే కదనే మనం మాట్లాడింది, ఇంకొక్క రోజు కూడా కాలే. ఇప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడు రేపు? ఏమో మరి, నిన్న గొడవనప్పటి నుంచి మన ఇంటికి రాలే. ఆయనతో వాళ్ళు మాట్లాడి మాయ వేసి మందు పెట్టి వాళ్ళ దిక్కు మలుపుకుంటే. అబ్బా ఏం మనిషివే నువ్వు. ఛీ, ఒక్కసారి కూడా పాజిటివ్గా ఆలోచించవానే? వట్టప్పుడు కూడా మా నాన్న ఇక్కడికి రాడు కానీ ఎప్పుడో ఒకసారి అన్నం తినడానికి వస్తాడు. దాని గురించి కూడా నువ్వు ఇంతగానో ఆలోచిస్తున్నావా? ఒరే పిచ్చోడా, అప్పుడు అచ్చుడు ఇప్పుడు రాకపోడు రెండు ఒకటేనా? ఏమో ఈ వదిన చెప్పి రానియకుండా చేస్తుందేమో. ఎందుకైనా మంచిది, ఒకసారి నువ్వే చూసొస్తా. ఆగు కూసోయే. పిల్లంనో అక్కనో చెల్లెనో అనుమానిస్తే మంచిగా ఉంటుందేమో కానీ మరీ కన్న తండ్రిని అనుమానిస్తే మంచిగా ఉండదేమోనే. ఒరే మెంటలోడా, నువ్వెందుకు అనుమానిస్తావు? నేను కదా అనుమానించేది. మావయ్యని కోడలు అనుమానించవచ్చు, తప్పులేదు. సరే కానీ నన్ను వాపకు, నేను వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటుండ్రో వినొస్తా. అప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు, సరేనా? అరే దేవుడా, చెప్తే అర్థం కాదనే నీకు? మా నాన్న అనుమానించే అంత చెడ్డోడేం కాదు. ఆయనకు తెలుసు ఎవరికి ఎంత వంచాలా, ఎవరికి ఎంత ఇవ్వాలా అనేది. దీని గురించి ఆలోచించకుండా నీ పన్ను చేసుకోపో. నా అప్ప నేను చేసుకుంటా. ఎప్పుడు మన ఆస్తి మనకు వచ్చినప్పుడు. నిన్ను చేసుకున్న పాపానికి నేనంటే భరిస్తా. రేపు మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చి నీ ఆస్తి ఏదంటే ఏం చెప్తావు? మొత్తం అన్న వాళ్ళకే ఇచ్చి నువ్వేం బిక్తున్నావు అంటే ఏం సమాధానం చెప్తావు వాళ్ళకి? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, అడగందే నాన్న అయినా ఆస్తి ఇవ్వడు. కొంచెం అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించు. కొన్ని అనివార్య కారణాల వల్ల తండ్రి పాత్రని మార్చడమైనది. నానా, అరే నాన్న ఆగు. నాన్న ఎటు పోతున్నావు? ఆగు. అరే నేను నాపకరా, నేను పోతలే. అరే ఆగు నాన్న. ఆగు నాన్న, ఎటు పోతున్నావు నువ్వు? అరే నీ దగ్గర ఉండి వీన్ని ఇబ్బంది పెట్టలేను, వీని దగ్గర ఉండి నిన్ను ఇబ్బంది పెట్టలేను. నా జాబ్ మీద మీ ఇద్దరికి హక్కు ఉండొచ్చు, కానీ నాకు వచ్చే పెన్షన్ మీద నాకు మాత్రమే హక్కు ఉందిరా. మీ ఇద్దరికి ఎవ్వరికి హక్కు లేదు. అరే ఎవ్వరిని అడిగినా కూడా తండ్రికున్న భూముల మీద, తండ్రికున్న జాబ్ మీద కొడుకులకు హక్కు ఉంటుంది అంటారు, కానీ తండ్రికి వచ్చే పెన్షన్ మీద ఎవ్వరికి హక్కు ఉండదురా. ఆ పెన్షన్ సచ్చేదాకా నేనే తీసుకుంటా, నేనే ఒంటరిగా జర నన్ను ప్రశాంతంగా ఉండనిరా. అది కాదు నాన్న. నాన్న ఆగు నాన్న. నాన్న ఇదేందయ్యా, ఒకటనుకుంటే ఒకటైంది. మొత్తం నువ్వేమట్టే అయింది. నువ్వేమట్టే మా నాన్న ఇంట్లోకి వెళ్ళిపోయిండు. అగో నేనేం చేసినా? నేనేదో మన మంచి కోసమే అని అట్లా మాట్లాడినా, దానికైనా ఇంటికి వెళ్ళిపోతాడని నాకేం తెలుసు? మీ నాన్న అయితే గిట్లనే చేస్తావానే? ఉంచుకున్న దాన్ని కొట్టినో, చేసుకున్న దాన్ని కొట్టినో, ఎంత కాదనుకున్నా ఆయన కన్న తండ్రి. ఇప్పుడు మన ఇద్దరం చేయబట్టి ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఏడికి ఏంటో తెలియదు. మనం తప్పు చేసినామే రజని. ఏమైందే? మొత్తం నువ్వు చెప్పినట్టే చేసిన. ఇప్పుడు మా నాన్న ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను? ఒక పని చేద్దాం. ఏంటిది? నువ్వు ఉద్యోగం ఇచ్చినావు కదా, అది చాలు. నువ్వు మాతో నచ్చి మాతో ఉండు అంతే నాన్న, ప్లీజ్ అని చెప్పి ఇంటికి తెచ్చుకుందాం. ఏందే నీకు పిచ్చి గిట్ట లేచిందా? అట్లా చేస్తే మనకేం లాభమే? ఉన్న ఆస్తి పెన్షన్ పైసలు కూడా మా అన్ననే తీసుకుంటాడు. ఏహే అని చెప్పాను ఫస్ట్. మనమే ఫస్ట్ వెళ్ళి మీ నాన్నని తీసుకొచ్చుకున్నాం అనుకో, మీ నాన్న ఏమనుకుంటాడు? నా చిన్న కొడుకు మంచోడు, మంచిగా చూసుకుంటుండు. నేను ఇంట్లోకి వెళ్ళినాక నా పెద్ద కొడుకు ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు, నాతో మాట్లాడలేదు అని అనుకుంటాడు. ఇది ఒక్క రీజన్ చాలదా ఆస్తి మొత్తం మనకు రావడానికి? రేపు ఎక్కడైనా పంచాయతీ పెట్టినా మన దిక్కే న్యాయం ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి తండ్రి పోయినాక కొడుకు తీసుకొచ్చుకొని ఏం స్వార్థం లేకుండా, ఏం ఆశించకుండా మంచిగా చూసుకుంటా అని మనల్నే అంటారు. అగో
ఎటు పోతున్నావు? ఇలా వాళ్ళిద్దరు పొలాలు దున్నుడు ఉన్నది కదా, అడ్వాన్స్ కూడా తీసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు టైంకి దున్నకపోతే ఏమంటారు చెప్పు? నువ్వేం టెన్షన్ పడకే, నేను ఆల్రెడీ వాళ్ళకు చెప్పి పెట్టిన, ఇంటికి వచ్చి పైసలు తీసుకోమని చెప్పిన. వాళ్ళ అత్తే వాళ్ళకు పైసలు కన్నతను నిండా లేకుంటే నాకేం మనసు పడుతుంది చెప్పు? రోజు ఉండి ఉండి ఒకసారి ఆయన లేకపోయేసరికి ఇల్లంతా చిన్నమైనట్టుంది. ఆయన ఏడున్నా సరే ఆయన కాలు మొక్కని నేను తీసుకొచ్చుకుంటా. ఎటు పోయిందో ఏమో, లేదో ఒకటి చేసినాను. అక్కడ ఉన్నట్టున్నాడు. నానా మామయ్య నానా నానా నన్ను క్షమించే, అనవసరంగా నిన్ను బాధ పెట్టినా. నువ్వు ఇట్లా బయటకు వచ్చి ఉంటే నన్ను అమ్మ క్షమించదు నానా. నువ్వు ఇంటికి వచ్చి మాతో పాటు నీ ఇష్టం వచ్చినట్టుండే. నీకు దండం పెడతా, ఇంటికి రాయే. అవును మామయ్య, మీరు పోయినప్పటి నుంచి పవన్ అసలు అన్నం కూడా తినలే, చాలా నరకం అనుభవించిండు. మీ కొడుకు కోసం కాకపోయినా ఈ కొడుల కోసమైనా రండి, మొత్తం మా ఇంట్లోనే ఉండండి, వాళ్ళ ఇంటికి కూడా పోకండి. మిమ్మల్ని మేము మంచిగా చూసుకుంటాం. ఇప్పుడు మేము బ్రతుకుతున్నామంటే పవన్కి మీరు ఇచ్చిన జాబ్ వల్లే కదా మామయ్య. బాపు మంచిగా ఉన్నావానే? ఎటుపోయినవే నువ్వు? ఇట్లా చెప్పక చేయకపోతే ఏమన్నట్టే. మా మీద ఏమన్నా కోపం ఉంటే 2 దెబ్బలు కొడితే అయిపోగా, మేము పడకపోదుమా? నువ్వేనప్పటి నుంచి మాకు ఏం మనసున పడతలేదు. సరే ఇంటికి వదంతా. మావయ్య ఏంది ఇక్కడ నిల్చున్నావు? దా ఇంట్లోకి పోదాం. దా బాపు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నారు ఇద్దరు. కన్న తండ్రి ఇంట్లోకి వెళ్ళిపోతే ఒక్క రోజన్నా వెతికిర్రా? మేం కష్టపడి వెతికొస్తే మీరు మాటలు కొట్టేస్తారా? మామయ్య ఇగో, నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు, మనం ఇంట్లోకి పోదా. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆయన బండి తీసుకొని మావయ్యను వెతకడానికి పోతాడని తెలుసు కదా, మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? అసలు పోతా కదా తెలవడానికి. అరే అంజలి, ఇప్పుడు ఎవరు తీసుకొస్తేంద్రా? నానైతే వచ్చింది కదా. నాన్న ఇంటికి వదంతా, అన్నం తినే. మామయ్య మీ ఇంటికి రావద్దనుకుంటుండు. అవును, మీరు ఇన్న నిజమే, మామయ్య మీ ఇంటికి రాడు. ఎందుకంటే ఆయన మీ ఇద్దరి మీద కోపంతో ఉన్నాడు. మీ ఇంటికి రానే రాడు. మామయ్య మనం పోదాం రండి. అన్నా అమ్మో అమ్మో అమ్మో, పిట్ట కొంచెం కూతగనం అంటే ఏమో అనుకున్నా గానీ దాన్ని చూస్తేనే అర్థమైంది. పోరు చూస్తే చిన్నగానే ఉంది కానీ దాని తెలివి చూడు ఎంత పెద్దగా ఉందో. మనకంటే ముందుగానే మామయ్యని ఇంటికి తీసుకొచ్చుకొని ప్రేమ ఉన్నట్టు నటించి భూములు, ఆస్తులు, పెన్షన్ సగం దొబ్బి తిందామని చూస్తుంది. ఇంకా పైగా బోనస్ గా మనల్ని చెడ్డోళ్ళని చేద్దామని గట్టిగా అనుకుంటాంది. అది హుషారైతే నేను దానికంటే డబ్బులు హుషారే. ఇప్పుడు చూడు దాన్ని ఏం చేస్తాను. ఇప్పుడు వస్తుంది ఇంకే. ఆగో, మళ్ళేమో దొంగ నాటలు ఆడడానికి వస్తురుగా ఇద్దరు. బాపు ఇదెక్కడ న్యాయమే? మా పైసలు మేము అడగడానికి వచ్చినాం, ఇలా దొంగ నాటకాలు ఏమున్నాయి? మీ పైసలా? మీ పైసలు ఎక్కడి? చదువుకోర్రి. మీ అంతా నేను చదువుకోలేదు కదా, లేకుంటే చదువు వినిపిత్తు మీకు. ఏంది 7 లక్షల? 7 లక్షలు మీకు మేము ఎందుకు ఇవ్వాలి? అయ్యో 7 లక్షలు ఇవ్వకుండా తీరా, మిత్తితో కలిపి 10 లక్షలు ఇయ్యి. ఏంది 10 లక్షలా? అవును. ఆ రోజు నాన్న రిటైర్ అయినప్పుడు నాన్న నౌకరు నీకు పెట్టియాలంటే 7 లక్షల రూపాయలు అడిగిరు. నేను కష్టపడ్డ పైసలు 5 లక్షలను బయటికి వెళ్ళి 2 లక్షలు అప్పు తీసుకొచ్చి కట్టినా. ఇప్పటికి కూడా మిత్తి కడుతూనే ఉన్నా. ఇన్ని రోజులు ఈ ముచ్చట నీకు చెప్పలేదురా, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావు అని. కానీ ఇలా నువ్వేమో నేనేమో అన్నట్టు మాట్లాడినవి చూసినావా? ఆ 7 లక్షలను మిత్తి 3 లక్షలు, 10 లక్షలు దారితేనే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా నేను. అవునరా చిన్నోడా, వాడు కష్టపడే డబ్బులన్నీ నీకోసమే దారపోసిండు. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పిస్తా నేనే చెప్పిన. ఇప్పుడు ఆ బాధ్యత నా మీద ఉన్నదిరా, నువ్వు ఎట్లా ఇవ్వాలరా పైసలు. ఏంది బాబు ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తానే? ఏంది ఇప్పుడు ఏం సప్పుడు చేస్తలేవు? మందిని ముంచుకుంటుండడానికైతే ఇగరం బాగా వస్తుంది, పైసలు కట్టడానికైతే రాదు. నువ్వు అట్లాగే నెల రోజులు టైం ఇస్తున్నా. నెల రోజులలో 10 లక్షలు, నా 10 లక్షలు నాకు ఇస్తేనే మంచిగా ఉంటది. లేకుంటే 10 మందిలో పెట్టి మీ ఇజ్జత్ మన ఇస్తా. 7 గంట ఆడుకోతా చెప్తున్నా. పోదాం. బాగా గౌరవం చెప్తూ ఊకున్నా కొద్ది. నీ మాట ఇన్నందుకు నా చెప్పుతో నేను టపటప 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 కొట్టుకోవాలి.
అరే ఆమె ఏమన్నారా నిన్ను? నీకు తెలియదు నాన్న, ఇది నా అన్న మీదకే ఉసగొల్పింది. అగో నేమన్నా నా కోసం అన్నా, మన ఇద్దరి కోసమే అన్నా కదా. నిజంగా స్వార్థంగా ఆలోచించుంటే నేను పెళ్లి చేసుకున్నానే కాదు ఫస్ట్. చల్ నువ్వు మళ్ళా మాట్లాడకే, నాకు తిక్కలేస్తుంది మళ్ళా. నాన్న ఇప్పుడు ఏం చేద్దామంటావే? అరే నేను 3 ఎకరాల భూమిని 1 ఎకరన్నర ఇస్తాను కదా, ఎకరాను 10 లక్షలు, మొత్తం 30 లక్షలు అవుతాను కదా. నువ్వు 10 లక్షల కింద 1 ఎకరం భూమానికి ఇంకో 20 గుంటలు ఉంచుకో బిడ్డ, పంచాయతీ విడిచిపోతుంది. అగో గట్లెట్లుంటది? ఇవాళ ఎకరానికి 10 లక్షలు ఉంది, ఇంకో 2-3 సంవత్సరాలు అయితే దానికి డబ్బులు అవుతుంది. అప్పుడు మేమే లాస్ అవుతాం కదా. సరే బిడ్డ, నేను చెప్పాలనుకునే చెప్పిన, ఇక మీ ఇష్టం మరి. ఇగో పవన్, నాన్న చెప్పినట్టు చేసేవా ఇంత? అట్లా చేస్తే మనమే లాస్ అవుతాం. ఆ భూమి మన పిల్లల కోసం అవుతుంది, దాన్ని మనం అమ్ముకోవద్దు. నేను వేరే ఏమైనా సొల్యూషన్ ఆలోచిస్తా. భూమిని అమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టే. అబ్బో ఎడ్డోని అనుకున్నా కానీ నీకు తెలివి బాగానే ఉన్నది. మరే ఏమనుకున్నావే, నా తెలివి కూడా నా కలర్ లెక్కనే ఉంటది కానీ కనిపించదు. అదేంది? సరే కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటావు? ఇంకేం చేస్తాడు, మా తమ్ముడు ఆఖరికి వచ్చి అన్న తప్పైందే, గన్ని పైసలు లాదని కాదే, ఈ కాడు నువ్వు ఎట్లా చెప్తే గట్టలే ఇంటనే అని కాళ్ళ బేరానికి వస్తాడు. ఇగో నువ్వైతే అస్సలు గరగకు, సరేనా? పిచ్చిదానా, నేనెందుకు గరుగుతానే, వాళ్ళైతే రాని వాళ్ళ సంగతి చెప్తా గాని దా. చూసినావా, పిల్లి కూనల్లే కత్తారు. మన తప్పుంటే పాప జోరు మీద ఉంటది. ఇప్పుడు సల్ల పడ్డరు. దారి అన్న మాది తప్పైంది. ఇన్ని రోజులు నేను నా భార్య మీ పైన ఏదో ఆవేశంలో ఒరినాం, కానీ ఇప్పుడు మా తప్పు తెలుసుకున్నాం. నన్ను క్షమించన్నా. అన్న మా తప్పు మేము తెలుసుకున్నాం. ఇప్పటి నుండి నువ్వు ఏది చెప్తే గది చేస్తామన్నా. నా జీతాలకు వెళ్ళి సగం పైసలు నువ్వే తీసుకో, నాన్న పెన్షన్ కూడా మొత్తం నువ్వే తీసుకో అని అంటామనుకున్నావా? ఇదిగో నీకు రావాల్సిన 10 లక్షల చెక్. ఏంటి బావగారు, 10కి 10కి నా తమ్ముడు నా దగ్గరికి వచ్చి అడుక్కునేవాడు, ఇప్పుడు సడన్ గా 10 లక్షలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయా అని అనుకుంటున్నావా? అడిగి మీకే ఎంత రుబాబు ఉంటే ఇచ్చే మాకెంత రుబాబు ఉండాలి? ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోండి. వెళ్దాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెన్షన్ డబ్బులకి వెళ్ళి 1 రూపాయి వదిలిపెట్టాను, భూమిలోకి వెళ్ళి 1 గజం కూడా వదిలిపెట్టాను. అసలు ఏందయ్యా ఇది? మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, మనం ఏదనుకున్నా అదంతా బెడిసి కొడుతుంది. ఏంది వాళ్ళు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మనల్ని బతిలాడుతారు అనుకుంటే కాళ్ళర్ ఎగరేసుకొని వచ్చి చెక్కు తీసి ముఖం మీద వారెత్తుంది. ఏంది అసలు 10 లక్షల చెక్కు దాని దగ్గర ఎక్కడిది? ఇంకా అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయంటావు? అసలు నాకేం అర్థమైతలే, అంత పిచ్చిలెత్తుంది. అరే సంపదే, అన్న అంత మంచిదేని గిట్ల వచ్చినవేంటి? కూర్చో. ఏం లేదురా, కొత్తగా ఇల్లు కొనుక్కున్నా. ఇగో ఎల్లుండి గృహప్రవేశం ఉన్నది, మీరు తప్పకుండా రావాలి. సరే అన్న. అదేందన్నా, మొన్నటిదాకా అప్పులున్నాయన్నావు కదా, సడన్ గా ఇల్లు ఎట్లా కొన్నావు? ఏం లేదురా, మా నాన్న గవర్నమెంట్ జాబర్ కదా, మొన్న రిటైర్డ్ అయ్యిండు. నాన్నకు ఒక 40 లక్షలు వచ్చినాయి, నా దగ్గర ఒక 10 లక్షలు ఉండే. అవి మొత్తంగా కలిపి 50 లక్షలతో ఒక ఇల్లు కొనుక్కున్నాం. ఇక ఎల్లుండి గృహప్రవేశం. అంటే గవర్నమెంట్ నౌకరు ఉన్న వాళ్ళకు రిటైర్మెంట్ అయితే పైసలు వస్తాయా అన్న? వస్తాయి, ఎందుకు రావురా? వాళ్ళు పని చేసేటప్పుడు ప్రతి నెల కొంత కట్ అవుతుంది. ఆ కట్ అయినాయే రిటైర్ అయిన తర్వాత ఒకటేసారి అకౌంట్లో వేసి ఇప్పిస్తారు. అట్లనే 40 లక్షలు వచ్చినాయి. మా నాన్నది గవర్నమెంట్ నౌకరే కదా, నీకు తెలియనట్టు చేస్తున్నావు ఏంద్రా? నాకు బయట పనులు ఉన్నాయి. సరే నేను వెళ్ళొస్తాను. చెల్లె మీరు ఇద్దరు రండి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత దారుణం! చూసినావా, రిటైర్మెంట్ అయినాక పైసలు వస్తాయి అనే విషయాన్ని కూడా మీ అయ్యి ఇప్పటి వరకు మనకు చెప్పలే. అంటే ఇదంతా వాళ్ళు కావాలనే చేసింది కదా. ఇవాళ నీ మరదలు తీసుకొని 10 లక్షల చెక్కు తీసుకొచ్చి నీ ముఖం మీద వారేసింది చూడు, ఆ డబ్బులు కూడా అవే అన్నట్టు. అమ్మా, నిన్ను చదివితే ఆ జాబ్ నీకెక్కడ పెట్టాల్సి వస్తుందో అని మీ అయ్య నిన్ను చదివియలే. రిటైర్మెంట్ అయినాక కూడా పైసలు వస్తాయి అనే విషయాన్ని మనకి ఇప్పటి వరకు చెప్పలే. అంటే మీ అయ్య ఎంత తెలివి కల్లాడు, ఆయనకు నిజంగా చేతులు ఎత్తి మొక్కాలే. దేవుడు, ఇంకేం నిలబడి చూస్తున్నావు? పోయి అడుగుపా, నాడు. ఊకున్న కొద్ది బాగా నాటకాలు చెప్తుర్రు.
రిటైర్మెంట్ పైసలు వచ్చినాయని కూడా చెప్తారు, మరి అందరు కలిసి నాటకాలు ఆడతారు. అబ్బో చిన్నది తక్కువ కాదు, అది సూట్ తగ్గించాల్సింది కానీ దాని బుద్ధులు పెద్దయి. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ కనకయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఆయన మా నాన్ననే. ఎందుకు? సంపతన్న, నేను నీ చెల్లెనే. నువ్వీన చెల్లవేంది? అసలు ఎవరు నువ్వు, ఎవరు అనుకుని వచ్చినావు? ఒకసారి మంచిగా కనుకో. నేను వచ్చింది కనకయ్య వాళ్ళ ఇంటికే. కనకయ్యకు ఒక కొడుకున్నాడు, ఆయన పేరు సంపత్. అదృష్టం ఏంటిదంటే సంపత్ అన్న నేను ఒక తల్లి పిల్లలమే. ఏంది మామయ్య ఇది? మీకు ఇద్దరే కొడుకులు, మళ్ళీ ఏమెక్కం చూడబడ్డది? ఏ ఊడి పడ్డది గీడి పడ్డది అన్న అనుకో గుద్దుతా మళ్ళా. ఏమనుకుంటానో మాటలు మంచిగా రాని. అవును అంతేగా మరి, ఇన్ని రోజులు ఏడవైనావు, ఇప్పుడు సడన్ గా చూడిపడ్డావు. కనకయ్య బిడ్డను ఎల్లయ్య బిడ్డనని మాట్లాడుతున్నావు, ఇక్కడ మేమే కొట్టుకు సత్తున్నాం అంటే మధ్యలో బోనస్ లెక్క నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా? ఏమంటావయ్యా? అబ్బో ఆపమ్మ పెద్ద గొడలా. నువ్వు అది కలిసి మా బాపుని ఎన్ని 30 తిప్పలు పెట్టిరో. ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకున్నా మా బాపు నాతో బాధపడ్డాడు. మౌనిక, నువ్వు ఆగు బిడ్డ. ఇగో రజని, అంజలి, మీకు తెలియని విషయం ఒకటి చెప్తా వినుంటే. సంపద పుట్టినాక 5 ఏళ్ళకే మౌనిక పుట్టింది. ఆ విషయం వీళ్ళ అమ్మకు నాకు తప్ప ఎవరికి తెలియదు బిడ్డ. 3 సంవత్సరాల క్రితం మా ఆఫీసులో పనిచేసి ఒక మంచి అబ్బాయికి మౌనికనిచ్చి పెళ్లి చేసిన. నా మీద గౌరవం కొద్ది కట్నం కూడా అడగలే ఆయన. కానీ చాలా రోజులు అయింది కదా, మరి కట్నం కావాలి కదా అని ఇప్పుడు వచ్చింది అవి. అంటే ఇప్పుడు ఈవిడ గారికి కట్నం పైసలు నా మొగుడికి ఏంది? అమ్మో ఇది ఎక్కడరా బాబు, మాతోనైతే కాదు. అట్లా కాదు బిడ్డ, ఒక సంపదే కాదు, ఆమెను కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇద్దరు తల్లులు వేరైన తండ్రిని ఒక్కనే కదా. నాది ఏదున్నా కూడా సిరసగా మనసుకోవాలి కదా బిడ్డ. అగో అదేంది మామయ్య, ఆమెమన్నా ఈలమ్మ కుట్టిందా? ఆలమ్మ కుట్టింది కదా, ఆయన్నే పెట్టుకోమను. అబ్బా అవునా, ఆస్తులు పంచుకునేటప్పుడు వీళ్ళు అన్నదమ్ములు తోడపుట్టిన వాళ్ళని గుర్తుకొచ్చింది. అదే అప్పులను కట్నాలు అడిగేసరికి మాత్రం అన్నదమ్ములు కాదని గుర్తుకొస్తుందా? అగో అదేంది, ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కాబట్టి మేము పంచుకున్నాం. ఇవాళ నువ్వొచ్చి నువ్వు అడుగుతున్నావు, నీకు ఇస్తాం, రేపు ఇంకెవరన్నా వస్తారు, వాళ్ళు అడిగితే కూడా వాళ్ళకి అన్నా. ఇక అట్లిచ్చుకుంటా పోతే మాకేం మిగులుతుంది? అబ్బో పెద్ద కోడలా, నువ్వు తేనె పూసిన కత్తి లాంటి దానివి. తువ్వాళ్ళ చెప్పు పెట్టి కొట్టినట్టు కొడతావు, మందిలా మంచిగా ఉంటావు, ముంచుడైతే బరాబర్ ముంచుతావు. ఇగో సపరేట్ ఉండు, మళ్ళా నేనేమన్నా అంటే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అరే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత 15 లక్షలు వచ్చినాయిరా. అందుకే 5 లక్షలు పెట్టి నేను పెళ్లి చేసిన. ఇంకో 10 లక్షలు బ్యాంకులో దాచుకున్నారా. ఆ రోజు మీకు ఇప్పుడు ఇచ్చిన చెక్కు ఆ 10 లక్షలేరా. కొడుకులకు అన్ని చెప్పొచ్చు కానీ దాచుకున్న పైసలు చెప్పొచ్చని ఒక పెద్ద మనిషి ద్వారా తెలుసుకున్నారా. అది మీకు ఎట్లా తెలిసిందో ఏమో. నేను కూడా మీ ఆఫీసే కదా నాన్న. అక్కడ అడిగితే మీ దోస్తులు చెప్పిర్రు నీ పేరు మీద 10 లక్షలు డిపాజిట్ చేసుకున్నావు అని చెప్పేసి. అందుకే నీ పేరు మీద ఉన్న 10 లక్షల చెక్కుని వీళ్ళని భయపెట్టడానికి వీళ్ళ ముఖం మీద కొట్టేసిన. అంటే గీ 10 లక్షల ముచ్చట గీని కూడా తెలియదన్నమాట. నీ తెలియకుండా దొంగతనంగా పైసలు తీసుకొచ్చిన మోకాన పెట్టినావురా. పెద్ద దొంగ ఉన్నవరా నువ్వు, గట్లెట్లా తీస్తావురా నాన్న తెలియకుండా? అంటే నువ్వు నాకు పైసలు ఇయ్యాలంటేరా, చక్కగా నా పైసలు నాకు వారే. ఏంది బాపు, ఆ 10 లక్షలు నాకు ఇయ్యవా నువ్వు? చెప్పు. అరే పిల్లలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడదాకా తండ్రి డబ్బు మీద హక్కు ఉంటుందిరా. వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డప్పుడు పెళ్లి చేసుకున్న పిల్లలు కన్నాక వాళ్ళ సంపాదించుకున్నప్పుడు తండ్రి డబ్బు మీద హక్కు ఉండదురా. కాబట్టి ఆ 10 లక్షలు మీరు మర్చిపోర్రా. సరే ఎట్లా ఆ పైసలు మా ఇద్దరికి ఇవ్వవు కాబట్టి మౌనికకి కట్నం కింద ఇచ్చాయి. మిగతాది ఏమైనా ఉంటే మీ ఇద్దరికి చేసరగా మంచి. అర్థమైందా? ఎట్లాగా పైసలు ఉన్న విషయం మాకు తెలియదు కాబట్టి లేవనే అనుకుంటాం. అగో అట్లెట్లుంటది? మా బాబు పైసలు ఇచ్చినా నేను తీసుకోను. మా బాబు బాధ్యత లెక్కల పెళ్లి చేసిండు, కట్నం ఇచ్చే బాధ్యత వీళ్ళిద్దరే తీసుకుంటా. ఇక 10 లక్షలు ముచ్చటంటవా? ఆయన ఉన్న రోజులు ఆయన ఉంచుకుంటాడు, తర్వాత మీరే కదా పంచుకునేది. అబ్బబ్బా ఏమన్నా తెలివా మీ అయ్యా కూతుర్లది? ఎటువెట్టు మా జేబులోకి వెళ్ళే పైసలు ఇవ్వాలి అంతే కదా. మొన్న 7 లక్షలకు మునిగినాం, మిత్తి 3 లక్షలు మునిగినాం, మొత్తం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడు ఈవిడ గారికి కట్నం కూడా మేము అయ్యన్నా దండం పెట్టాలయ్యా మీ అయ్యా కూతుర్లకి. మమ్మల్ని ఉండుమంటారా సావమంటారా? బాపు, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు మస్తు ఇష్టమే. నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేసిన. నీకొక్కనికి సంపాదనకి ఇబ్బంది అవుతుందంటే నా బడి పని చేసి పనికైనా అసంటిది ఇవాళ నేను నీకు బరువు అయిపోయినా కదా. మంచి గుణపాఠం చెప్పినవే. ఇగో బాపు చాయ్ తాగు. బిడ్డ నేను తాగిన. అబ్బా ఎన్ని రోజులు బిడ్డ చాదాక.
ఇంట్లో గొడవలకే టైం సరిపోతుంది. ఈ అన్నం పెట్టుడు చాయ్ పోసడానికి టైం ఏడు ఉంటుంది. కొడుకులు ఉన్నా కూడా బిడ్డలు ఉండాలి. బిడ్డ తల్లిదండ్రులు కట్టని చూసుకుంటానికి కొడుకులు తలకొరు పెట్టడానికి తప్ప దేని పనికిరారు. నువ్వేం బాధపడకే బాపు. అందుకే ఆ కట్నం పైసల గురించి కూడా నేను ఇబ్బంది పెట్టలే. వాళ్ళే ఇస్తారు, వాళ్ళు ఇచ్చేదాకా పోను. ఒకవేళ ఇయ్యకపోతే సచ్చేదాకా పోను. వాళ్ళని ఇచ్చేటట్టే చూస్తా. వాళ్ళదే కదా బరువు బాధ్యత, నాకేంది. ఆ 10 లక్షలు కూడా నీకు ఇచ్చడం బిడ్డ. కానీ ఆ పైసలు నీకు ఇచ్చినాక పిల్లల్ని ఇంట్లోకెళ్ళి గెంటెత్తే నా పరిస్థితి ఏంది? ఇక మనస్తత్వం కూడా ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది బిడ్డ. అందుకే అవి ఆపిన. అమ్మో, మీ నాన్న చూడు, ఆయన పైసలేమో ఆయన ఉంచుకుంటాడంట, ఆయన బాధ్యతలేమో మీకు ఇస్తాడంట. భలే ఉన్నాడు. ఏమన్నా అడిగితే మీకు జాబ్ ఇయ్యలేదా, పెన్షన్ ఇయ్యలేదా అంటాడు. ఆ జాబ్ పెన్షన్ తోని మన ఖర్చులు ఏం వెళ్తాయి చెప్పు? ఇప్పుడు జరిగిన దాని గురించి ఎందుకు టైం వేస్ట్ అవుతుంది? ఇప్పుడు ఏం చేద్దామో గజ్జెప్పు. ఇంతకు ముందు మీ నాన్న విషయంలో మీ అన్న మీ వదిన మనకు శత్రువు, కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి ఒకటే కాబట్టి మీ నాన్నే మన శత్రువు. దానికి తోడు మీ చెల్లొక తయారైంది. అందుకే మన ఇద్దరం ఉన్న వాళ్ళిద్దరు కలిస్తే ఇవేవి ఉండవు. ఏమంటావు? అంతే అంటావా? అంతే. ఇద్దరు కలిసి కొట్టే చప్పట్ల కంటే నలుగురు కలిసి కొట్టే చప్పట్ల శబ్దమే ఎక్కువ. అందుకే మీ వదిన దగ్గర కోదంపా మనం. సరేపా. ఏందుల్లా మళ్ళా గాలి మా మొక్కన మళ్ళింది. ఇప్పుడు మమ్మల్ని చూసి నవ్వడానికి వచ్చిరా, లేకపోతే మిమ్మల్ని చూసి మమ్మల్ని నవ్వమంటారా? మీరు ఎట్లా అంటే గట్నే చెప్పురి. కాదక్క, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇప్పుడు మీతో లొల్లి పెట్టుకోవడానికి రాలేదు, మనం కలిసి మాట్లాడుకునే టైం వచ్చింది. ఏంది మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేసినవా ఏంది? అసలే నీ ప్లాన్ కు ఆస్కార్ ఇవ్వాలని కామెంట్లు చేస్తారు. కాదక్క, ఇన్ని రోజులు అంటే మన ఇద్దరు గొడవ అయింది. ఇప్పుడు మౌనికి వచ్చింది. అదే మన ఇద్దరం కలిసి మనకు పంపించినాం అనుకో, మనకి ఏ బాధ ఉండదు. లేదంటే అమ్మ మన ఇద్దరు గొడవని అవకాశంగా తీసుకొని ఆస్తంతా ఆమెను పట్టుకోపోతే మనకి చిప్పకూడే కదా గతి. హెహే, నువ్వు ఆగు. అట్లాగే. సరేరా బుజ్జి, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? ఏం లేదు బావా, ఫస్ట్ మౌనికకి ఎంత కట్నం ఇవ్వాలో తెలుసుకొని మీరు సగం మేము సగం ఇచ్చేసి ఆమెకి ఇచ్చి పంపించేద్దాం. ఆ తర్వాత ఎంత ఆస్తుంటే సగం మీది సగం మాదే కదా. గట్టెట్లుంటదిరా, మీరు మాకు 10 లక్షలు ఇచ్చేది ఉంది కదా, అందులోకెళ్ళి కట్న పైసలు కడి చేసుకోర్రి. ఇప్పుడు అంటే మా దగ్గర పైసలు వెళ్ళాయిరా. సరే, నేను కూడా మా ఇంట్లోకి వెళ్ళి కొన్ని పైసలు తెస్తా. ఎందుకంటే ఇంత చిన్న అమౌంట్ ఇవ్వకపోతే రేపు ఆ 3 ఎకరాలు 3 కోట్లు కావచ్చు. దాన్ని మనం మిస్ చేసుకున్నట్టు అవుతుంది కదా. అందుకే ఫస్టే ఆమెకి ఎంత కట్నం ఇవ్వాలో మన అందరం కూర్చొని మాట్లాడదాం. ఆ తర్వాత మీ నాన్నని పిలిచి తర్వాత చిక్కులు చికాకులు ఏం పెట్టద్దు అని అగ్రిమెంట్ రాసుకుందాం. ఆ తర్వాత కట్నం పైసలు ఇద్దాం. అవును, ఏదున్నా ఇప్పుడే మనం మాట్లాడుకుందాం. లేదంటే ఇంకొన్ని రోజులకు మళ్ళీ నీ లెక్కలెత్తాడు. మౌనికను కట్నం ఇచ్చి పంపించిన తర్వాత ఏదున్నా శిరసంగం పంచుకుందాం. ఏమంటావు? మళ్ళేమైంది? అందరినీ పంచాయతీ భలే కూసబెట్టిరు గాని నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలని నానా ప్రయత్నాలు చేస్తారు. సరే చెప్పుర్రి ఏందో ముచ్చట. చెప్పే లేదు, ఏం లేదు. నీకెంత కట్నం పైసలు కావాలో చెప్పు. అంజలి నేను శిరసంగం నేనికి ఇచ్చేస్తాం, చక్కగా వెళ్ళిపో. అబ్బా, మంచి బుద్ధి వచ్చింది. ఇయ్యిరి నేను కూడా పోతా. నా మొగుడు నేను లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉన్నాడు. ఎట్లున్నాడో ఏమో. బాపు, అప్పుడు చెల్లెకు ఎంత కట్నం మొత్తాన్ని మాట్లాడుకున్నావో చెప్పు, మరే మేము ఇస్తాం. 8 లక్షలు బిడ్డ. సరే, ఒక 2 రోజులు ఆగు. 5 లక్షలు ఏవో నీకు ఇచ్చేస్తా. ఆ తర్వాత మరుక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి ఈ ఆస్తికి ఈ ఇంటికి పెన్షన్ తో నీకేం సంబంధం ఉండద్దు. అర్థమైందా? నా పైసలు నా మొక్కన వారితే నేను వెళ్ళిపోతా. అవు బిడ్డ, మీ దగ్గర గన్ని పైసలు ఎక్కడిరా? ఏం చేయమంటావు? ఎలాగో నా పిల్లలకు మీరు కట్నం ఇయ్యకన్నారు కదా, ఆ కట్నం పైసలు ఎట్లయినా పనికట్టి అని చెప్పి మా నాన్న దాచిపెట్టమని చెప్పిన. అవే తీసుకొచ్చి ఇస్తా. చాలా మంచి ముచ్చట చెప్పిన బిడ్డ. ఆడబిడ్డకు సాయం చేస్తే మీకు మస్తు పుణ్యం దక్కుద్ది. మా అత్తది పుణ్యం. ఇగో మామయ్య, వీళ్ళకి 10 లక్షలు ఇవ్వాలి కదా, ఈమెకు 4 లక్షలు ఇస్తున్నాం. ఈ 4 లక్షలు కట్ చెప్తే వాళ్ళకి 6 లక్షలు ఇచ్చేది ఉంటది. ఇది నువ్వు గుర్తు పెట్టుకో. అర్థమైందా? నువ్వైతే మా లెక్క అసలే మర్చిపోవు కదా. అగో అట్లా మర్చిపోతాం వదినే? అదేమన్నా రూపాయా 2 రూపాయల మర్చిపోనికి? 4 లక్షలు ఇచ్చినప్పుడు ఎట్లా మర్చిపోతాం? నా మొగుడు నీకు ఇచ్చి ఎట్లా మర్చిపోయిండు? గట్లనే. అరే మళ్ళీ బిడ్డ లొల్లి. ఎట్లాగో 2 రోజులు టైం అయితే అడిగారు కదా, ఆ 2 రోజులు అయినాక దాన్ని 8 లక్షలు దానికి ఇస్తే అది పోతుంది. ఆ తర్వాత మీకు మంచి ఆస్తి పంచుతా.
ఎందుకు త్వరపడతారు? ఇగో మామయ్య ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు. మళ్ళీ ఈమె కట్నం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచో బిడ్డల నుంచి ఇక్కడి నుంచో కొడుకుల నుంచి దానికి లగ్గం చేయాలా ఇంకెక్కడ భూమి ఇవ్వాలంటే మాతోని కాదు. ఏది ఉన్నా ఇప్పుడు ఓడగొట్టు. ఇగో బాపు 2 రోజుల తర్వాత మళ్ళీ ఈయనే కలుద్దాం. దాని పైసలు దానికి ఇచ్చి ఇంటికెళ్ళి పంపించేద్దాం. సరేనా? రాయే పోదాం. ఇదిగో మంచిగా చూసుకో. ఇలా అయితే లెక్క పెట్టుకో ఇంట్లో కూర్చొని. అంతేగాని మందు తాకింది వేదాకిందంటే మాత్రం నేను ఊరుకోను. అర్థమైందా? అయ్యో 8 లక్షలు ఇచ్చిన కాడ 80 రూపాయలు 800 తక్కువైనా నేను ఏమనుకుంటి. ఇగో మామయ్య ఆమెకు పైసలు ఇచ్చినట్టు దీని మీద ఓ సంతకం పెట్టమనండి. మళ్ళీ ఈ పైసలు తీసుకుపోయి ఇంకో 4 రోజులకు వచ్చి నా కట్నం పైసలు కావాలి నాయనకి ఇది అని అంటే అప్పుడు మేము ఎక్కడ పోవాలి? అవును మామయ్య, అక్కన నిజమే, మాకేం సంబంధం లేకుండా ఉంటది. అట్లానే ఆ 3 ఎకరాలు పెన్షన్ గురించి కూడా రేపు తేల్చుకుందాం. సరే బిడ్డ, మీరు ఎట్లా గట్లే చేద్దండి. కనకాయ ఉన్నాడా ఇంట్లో? ఓ ఇంట్లోనే ఉన్నారా? మళ్ళీ ఇల్లేవలే. ఏమో నాకేం తెలుసు. మళ్ళొక్క విత్తనం మొక్కై చెట్టై షర్ట్ వేసుకొని వచ్చినట్టుంది గాని. సిరిసిల్ల కరెంట్ ఆఫీస్ లా ఏగా పనిచేసింది మీరేనా? నేనే. మీకు రాజయ్య తెలుసు కదా? రాజయ్య తెలుసు. ఏమైంది ఆయనకు? ఆయనకి ఏం కాలే. ఆయన 30 లక్షల లోన్ తీసుకున్నాడు. దానికి షూరిటీ మీరే పెట్టిర్రు. ఇప్పుడు ఆయన దేశం విడిచిపెట్టి పోయిండు. ఆ 30 లక్షలు ఇప్పుడు మీరు కట్టాలి. లేకపోతే చీటింగ్ కేసులో మిమ్మల్ని లోపలేయాల్సి వస్తుంది. లేదు సార్, రాజయ్య అటువంటివాడు కాదు. మీరు ఎక్కడో పొరపాటు పడతారు. వాడు నా ప్రాణ స్నేహితుడు. నా పరువు పని వాడు ఎప్పుడు చేయడు సార్. ఆగుంది, ఒకసారి ఫోన్ చేస్తా. ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అవును. మేము ఒకటేసారి మీ దగ్గరికి రాలేదు సార్. 6 నెలల నుండి మా ప్రయత్నాలన్నీ మేము చేసినాం. ఇక లాభం లేదు వాడితో అని ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాం. ఆ 30 లక్షలు మీరు ఇట్లా కట్టలే అనుకో, మీ ఆస్తి మొత్తం జప్తు చేసుడు అవుతుంది. ఏంది బాబు ఇది? నువ్వు అసలు మనిషివేనా? నీ దగ్గర కోట్లు ఆస్తున్నట్టు నువ్వు ఇంకొకరిని షూట్ సంతకం పెట్టినావా? మొన్నటి దాకా దాన్ని కట్టం అని చెప్పేసి ఒక లొల్లి, ఇప్పుడేమో ఈ లొల్లి. ఇంకెన్ని ఉన్నాయి బాబు నీ దగ్గర? నిజంగానే మీ అయ్యా మందికేమో దేవుడు, మనల్ని ఏమో ముంచేటోడు. అమ్మో, నేను 1 లక్ష అసలు నాయనకి ఇచ్చాయి. ఇంకేం నిలబడి చూస్తున్నావు? నడు ఇంట్లకు. నీకు సపరేట్ చెప్పాలా? నడువు. బాపు నువ్వేం బాధపడకే. ఇవన్నీ సర్దుమలిగేదాకా నేను ఈయన్నే ఉంటా. ఇప్పుడు మన ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయి. మీరు మాకు 10 లక్షలు ఇవ్వాలి. మామయ్య షూరిటీ పడ్డాయి 30 లక్షలు, మౌనికకు 8 లక్షలు, మొత్తం 48 లక్షలు. ఈ 48 లక్షల అప్పు తీర్పాలంటే మన జీవితం సగం సంకనక్కిపోతుంది. ఏం చేద్దాం? నాకు కూడా గదే భయం అవుతుంది. 45 లక్షలు అంటే ఎన్ని పొలాలు దురిది సంపాదించాలి? అది ఎట్లా కట్టాలి? మా నాన్న నాకు జాబ్ ఇచ్చినట్టే ఇచ్చి ఆయన చేసిన అప్పులని నాతోనే కట్టించినట్టున్నాడు. సరే, ఇన్నాళ్ళంటే మనం కలిసి కొట్టుకున్నాం, కానీ ఇప్పుడు మనం అందరం కలిసి నిర్ణయించుకున్న టైం వచ్చింది. అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. ఏమున్నది? ఆ 3 ఎకరాలు ఆ పింఛన్ తప్ప వీళ్ళయ్యకు ఏం లేదు. ఆ కొంపలు కూడా కిరాయి కొంపలే. ఈ లయ్యను మనం వదిలేసి పోయినాం అనుకో, ఆ ఉన్న 3 ఎకరాలు అమ్ముతాడు. వచ్చిన 30 లక్షలతోనే ఆ షూరిటీ కింద కడతాడు. ఇక ఆయన మీద ఫిక్స్ చేసిన పైసలు ఉన్నాయి కదా 10 లక్షలు, అవి ఆయన బిడ్డకు కట్నం కింద ఇచ్చుకుంటాడు. ఇక మనం వీడు ఉండుకంటే మూట ముళ్ళ చదువుకొని పోయిందని అయ్యో. అవును, నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఎవరైనా వచ్చి అప్పులు కట్టాలన్నారు అనుకో, కొడుకులుగా మీరే కట్టాల్సి వస్తుంది. అదే మనం విడిపోయినాం అనుకో, ప్రపంచానికి తండ్రి కొడుకులు విడిపోయినరని మన దగ్గర కూడా ఎవ్వరు రారు. మీ అయ్యా ఆస్తులేం పోగేయలే, ఆస్తులకు మించి అప్లై చేసిండు. ఇంకా గొప్పలకు పోయి షూరిటీ సంతకాలు పెట్టిండు. అదిగాక ఇద్దరిని వేసుకొని 3గురిని అన్నాడు. ఆ ఆడపిల్లకు కూడా మనల్నే కట్నం ఇవ్వని మన మీదే నెట్టేసిండు. ఆయన స్వార్థం కోసం ఆయన గిన్నె అప్పులు చేసిండు. మన స్వార్థం కూడా మనం ఆలోచించాలి కదా. ఆయన వదిలిపెట్టిపోవడంలో పెద్ద స్వార్థం ఏముందని నాకు అనిపించలేదు. ఇలా తప్పేం లేదు, మనం వదిలిపెట్టిపోవడమే బెటర్. అవునన్నా, నీకు ఇచ్చే 10 లక్షలు కూడా 2 నెలలకి నీకు ఇస్తే లెక్క కట్టుకుంటా. లేదు నీకు ఇప్పుడే కావాలంటే చెప్పు, అంజలి దగ్గర ఉన్న పైసలు కూడా తీసుకో. సరేరా, మంచి మాట చెప్పినావు. ఆ 10 లక్షలల్లా నాకు ట్రాక్టర్ కొనిచ్చి నెలకి ఈఎంఐ కట్టు. సరే, నువ్వు ఎట్లా అంటే అట్లా అన్న. సరేరా, నా దగ్గర ఉన్న ట్రాక్టర్ నేను నడుపుకుంటా. వీడు కొనిచ్చే ట్రాక్టర్కి ఒక డ్రైవర్ పెట్టి మంచిగా సంపాదించుకుంటే అయిపోతుంది. అబ్బా, నా మనసుకి ఇప్పుడు కొంచెం తృప్తి అనిపిస్తుంది. అవునన్నా, మేము కూడా నీతోనే ఉంటాం. మీ పని మీరు చేసుకోరి, మా పని మేము చేసుకుంటాం. కొత్త జీవితం స్టార్ట్ చేద్దామన్నా.
ఈ అప్పులు పెన్షన్లు భూములు ఇవేమవుతాయి ఇంకా. సరే కొన్ని రోజుల దాకా నేను మా అవ్వగారింటికి పోతా. అంజలి నువ్వు కూడా మీ అవ్వగారింటికో. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎక్కడన్నా పక్క పక్కనే రూములు కిరాయి తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయిదాం. ఏమంటారు? సరే పోదాం పారే మరి. అరే ఒక్క నిమిషం, ఇప్పుడు మా నాన్న అడిగితే ఏం చెప్పడు మళ్ళా? ఏముంది, కొన్ని రోజులు టెన్షన్స్ నుంచి రిలీఫ్ అయిదామని చెప్పి ఎటైనా పోతున్నామని చెప్దాం. ఆ తర్వాత పోయినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెడదాం. మీ నాన్నకి అర్థమవుతుంది ఇలా వదిలేసిరని. తర్వాత 6 నెలలకు 8 నెలలకు వచ్చి మీ నాన్న ఎట్లా అప్పులు కట్టుకుంటాడు కదా, అప్పుడు వచ్చి మందలిద్దాం అంతే. అంతే తీరు పారన్న. అగో నలుగురు కట్ట కట్టుకుని ఎడిపోతారా? ఎట్లేదు నాన్న, ఈ లుల్లు ఈ గొడవలు చేయబట్టి మాకేం మనసులో పడతలేదు. అందుకే 4 రోజులు రజని వాళ్ళ ఇంటికాడ ఉందామని పోతాన్నాం. నేను కూడా ఒక 4 రోజులు అంజలి వాళ్ళ ఇంటికాడ ఉందామని పోతానా. ఆహా, అరే మీరు నన్ను కాదులే, నేనే మిమ్మల్ని అన్నా. మీరు ఏం ఆలోచన చేస్తారో ఎటు పోతారో నాకు మార్గం అవుతుందిరా. ఈ అప్పుల వల్ల మీరు నన్ను వదిలేసిపోతారని అర్థమైందిరా. కానీ మిమ్మల్ని అన్నందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది బిడ్డ. 25 ఏళ్ళు వచ్చినాకనో తల్లిదండ్రులు మాట వింటారు, 25 ఏళ్ళు వచ్చినా పిల్లల మాట వింటారు. ఇది ఏందో అర్థమైతలేదు అసలు. సరే ఇప్పుడు చెప్పురా, మీకు నాకు ఏ సంబంధం లేకుండా నన్ను వదిలేసిపోతా అనుకుంటారా? అవును మామయ్య, వీళ్ళు మీతో చెప్పడానికి భయపడుతున్నట్టున్నారు. కానీ నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. మీ అప్పులు కట్టడం మాతోని కాదు, ఎందుకంటే మా దగ్గర అంత ఆదాయం లేదు కాబట్టి. మీ ఆస్తులు పెన్షన్లు డబ్బులు అవేవి మాకొద్దు. మా సంపాదన ఏదో మేము సంపాదించుకుంటాం, మా బతుకేదో మేము బతుకుతాం. మీకు ఎప్పుడన్నా రావాలనిపిస్తే ఒక పూట మా ఇంటికి రండి, ఓ ముద్ద పెడతాం తినిపోండి. అంతేగాని ఈ ఆస్తులు పెన్షన్లు లొల్లులు ఇవన్నీ మాకొద్దు. మాకు ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది, మా బతికేదో మేము బతుకుతాం. అవును మామయ్య, మీరు కట్నం అన్నారు కాబట్టి 10 లక్షలు ఉంటాయేమో అని కడదాం అనుకున్నాం. కానీ ఊరంతా అప్పులు చేసి కొడుకులు అయితే మేము ఎట్లా కడతాం? మాకు లైఫ్ ఉంటది కదా. మీ ఒక బతుకులేనా? ఆయన ఆస్తులు ఉన్నప్పుడేమో ప్రేమలు పుట్టుకొచ్చినాయి, అదే అప్పుల గురించి అయితే కోపాలు పుట్టుకొచ్చినాయి. ఆయన ఆస్తుల గురించి కుక్కల లెక్క శత్రువులై కొట్టుకున్నారు, ఆయన అప్పుల గురించి దోస్తులై బయటికి వెళ్ళిపోతున్నారు. మీ బతుకులు మీరు మనుషులు. సరే, మీ జీవితం మీరు చూసుకొని మీ బతుకు మీరు బతుకుదామని వెళ్ళిపోతారు. ఈయనకు 38 లక్షల బాకున్నది. ఈయన ఎట్లా చెప్తాడు అనుకుంటారు? ఈయనకి ఈ వయసులో కొడుకులంటే చేరువాదుడు ఉండాలి. ఈ బాకీలన్నీ మీరే చీచిపెట్టిపోతే ఈయన బతికెట్లా? మీరందరూ షాక్ అయ్యి ఒక నిజం చెప్పన్నా, మీరు అనుకున్నట్టు నేను ఈయన కూతురునే కాదు, నేను ఈయన పనిచేసే ఆఫీస్ లో ఒక ఎంప్లాయీని. ఒక రోజు ఈయన బాధపడతాంటే ఏమైంది బాబాయ్ అంటే ఉన్నది జరిగిందంతా చెప్పిండు. అప్పుడే నేను ఒక ప్లాన్ వేసిన, కానీ ఇలా మీ నిజ స్వరూపాలన్నీ బయటపడ్డాయి. మీకు పెద్ద ట్విస్ట్ చెప్పన్నా, అసలు ఈయనకు 30 లక్షలు అప్పే లేదు, ఆ రాజయ్య అనేటోడే లేడు. ఇది మేమిద్దరం ప్లాన్ వేసుకొని ఆడిన నాటకం. ఛీ, మీరెంత చెప్పినా మారరు. మీరు ఇడికెళ్ళి పోరి, ఇంకోసారి ఆయన గనబడకుర్రి. బాపు, ఇప్పుడు నిన్ను క్షమించమని అడిగినా కూడా అది మా స్వార్థమే అవుతుంది. ఎందుకంటే అప్పు లేనప్పుడు ప్రేమ ఉండి అప్పు ఉన్నప్పుడు కోపం వచ్చిందని అదే నిజమవుతుంది. అందుకే ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయానికి కూడా కట్టుబడి ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళి పోతామే, మమ్మల్ని క్షమించు. బాపు, నీ గురించి నేను ఆలోచించకుండా నా భార్య చెప్పినట్టు చాలా తప్పు చేసిండే. ఒక్కొక్కడు బయట జాబ్ లేక డబ్బు లేక ఎంతో కష్టపడతాడు. నువ్వు నీ జాబ్ నాకు ఇచ్చి ఎంతో సంతోషంగా చూసుకున్నా గానీ నేను దీని మాటలని అత్యాశకు వచ్చి నేను ఎంతో బాధ పెట్టిండే. నన్ను క్షమించే బాపు. అరే అరే ఆగురా, ఎంత కాదనుకున్నా మీరు నా కొడుకులు రా. అరే పెద్దోడా, నువ్వు చిన్నప్పటి కష్టపడి నువ్వు దాచుకున్న డబ్బులు, నువ్వు సంపాదించిన డబ్బులు అన్ని కలిపి 7 లక్షలు వీని ఉద్యోగం కోసం పెట్టినవురా. నీకంటూ నువ్వు ఏం ఉంచుకోలేవు. వీని అభివృద్ధి కోసం గుడ్డులో కష్టపడ్డావు బిడ్డ. అందుకే నాకున్న 3 ఎకరాలల్లో నీకు 2 ఎకరాలు ఇస్తా, ఇంకో ఎకరం నీకు ఇస్తా బిడ్డ. ఎందుకంటే నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది కదా, మీరు ఆడికి తృప్తి పడవు. ఇక నాకొచ్చే పెన్షన్ అంటారా, బ్యాంకులో అకౌంట్ తీసుకొని మీ ఇద్దరు పేద శిరసగం ఇస్తారా. నేను నా తదనంతరం మీరే శిరసగం తీసుకోరు, అప్పుడే నా ఆత్మ శాంతించుతుంది బిడ్డ. అరే పెద్దోడా, నా దగ్గర ఉన్న 10 లక్షలు తీసుకొని నువ్వు తెచ్చిన కాడ అప్పు కట్టరా. మిగిలిన పైసలతోటి మంచిగా ట్రాక్టర్ కొనుక్కొని మంచిగా నీ సంపాదన పెంచుకో బిడ్డ. ఏం జాబ్ చేస్తామన్నది ముఖ్యం కాదురా,
ఎంత సంపాదన అనేది ముఖ్యం. గవర్నమెంట్ జాబ్ లేదనో ప్రైవేట్ జాబ్ లేదనో రంది పడద్దురా. నీతిగా నిజాయితీగా మనం ఎంత సంపాదిస్తే అంత గొప్పరా. నువ్వు మాత్రం తక్కువ జాబ్ చేస్తానవురా. దేశానికి అన్నం పెట్టి అన్నదాతరా నువ్వు. నీది కూడా ఏ మాత్రం తక్కువ జాబ్ కాదురా. మంది మాటలు నమ్ముకోరా. అరే విన్నర్ కదరా, పెద్ద బుజ్జి చిన్న బుజ్జి అంతా విన్నర్ కదా. మొత్తం చెప్పిన దాచున్నా, ఉన్నదంతా చెప్పిన బిడ్డ. ఇది ఏం దాయలే, నన్ను నమ్ముర్రి. మామయ్య, ఇన్ని రోజులు మీ మంచి మనసును మేము అర్థం చేసుకోలేక మిమ్మల్ని చాలా బాధ పెట్టినాం. అవేవి మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించండి. నాది కూడా తప్పుంది మామయ్య, నన్ను క్షమించండి. మిమ్మల్ని ముందే అర్థం చేసుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. అయ్యో బిడ్డ, నాకు క్షమించుడు ఎందుకు బిడ్డ? మీరేమన్నా పరాయిలా? నా బిడ్డలో ఉంటారు పరే. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ రజని. ఎస్బీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్తో మేము ముందుకు వస్తున్నాం. సో మీరందరూ తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తానికైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. బాయ్.